ఓం అరుణాచలేశ్వరాయ నమః. మాకు గిరి ప్రదక్షిణ నైట్ 2 o'clockకి కంప్లీట్ అయింది. సో మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం వేళలు వచ్చి 5:30 నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 8:30 వరకు ఉంటుంది నైట్. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. మేమైతే 50 రూపాయల దర్శనంకి వెళ్ళాము. అదైతే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ మేముండే హోటల్ నుంచి స్టార్ట్ అయితే మాకు ఫస్ట్ అమ్మాని గోపురం వస్తుందండి. ఈ గోపురం నుంచి కూడా మన దర్శనంకి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నుంచి వెళ్తే మనం గణపతి టెంపుల్, పాతాళ శివలింగం మనం దర్శించుకోలేము. ఇక్కడ మా మామయ్య పిల్లలు. సో ఇదేంటి రాజగోపురం. సో మన గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా మేము. సో రాజగోపురం దగ్గర చెప్పాను కదా దీపాలు టెంకాయని అమ్ముతుంటారని. సో ఇక్కడే మనం టెంకాయ కొట్టుకొని కర్పూరం వెలిగించుకొని స్టార్ట్ అవుతాం. లోపలికి వచ్చిన తర్వాత మనకు కోనేరు కనిపిస్తుంది. కోనేరు మనకు లాక్ వేసి ఉన్నారు, నాట్ అలౌడ్. మనము రాజగోపురం బ్యాక్ సైడ్ లోపలికి వచ్చిన తర్వాత రాజగోపురం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన లోపల రంగానే వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది చుట్టూ ప్రాకారం అండి. ఆర్కిటెక్చర్ అంటే సూపర్గా ఉంది. ఇది కోనేరు. సో ముందు గణపతి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ గణపతి దర్శనం తర్వాతే కదా. సో గణపతి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ చూడండి టెంపుల్ ప్రాకారం. ఈ కలియుగంలో మనము ఈ గిరి ప్రదక్షిణ చేయిస్తే 100 అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందంట అని భక్తుల నమ్మకం. సో మీరు గిరి ప్రదక్షిణ చేయకపోతే మీరు చేసేయండి. సో మీరు గిరి ప్రదక్షిణ ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. నందేశ్వర స్వామి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇది పాతాళ శివలింగంకి వెళ్తున్నాం. గిరి ప్రదక్షిణలో మనం ఎలా స్టార్ట్ చేయాలి, అక్కడ ఉన్న టెంపుల్స్ ఏంటి వాటి గురించి నేను చెప్పానండి. మనం ఎలా స్టార్ట్ చేయాలంటే గిరి ప్రదక్షిణలో 14 kilometers. ఒకవేళ లెగ్స్ కాళ్ళు పెయిన్ వచ్చినా టిప్స్ కూడా చెప్పాను అనమాట. మీరు ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. పాతాళ శివలింగం. సో ముందు మా హస్బెండ్ వెళ్ళారండి, ముందున్నారు కదా. సో తర్వాత నేను ఫోన్ ఇచ్చాను కొంచెం వీడియో తీయమని చెప్పి. మన మెయిన్ అమ్మని ఫస్ట్ వేరే గోపురం నుంచి వెళ్తే మనము గణపతి టెంపుల్, ఈ పాతాళ శివలింగం 2 మిస్ అవుతాం. సో మనం ముందు మెయిన్ రాజగోపురం నుంచి వస్తే మనకి 2 టెంపుల్స్ మనం మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ చుట్టూ ఈ పాతాళ శివలింగం చుట్టూ ప్రాకారంలో ఫొటోస్ ఉన్నాయి. ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రితం స్థాపించారు, అప్పటి ఫొటోస్, అప్పుడు అరుణాచలం ఎలా ఉండేది, రమణ మహర్షి గురించి ఎక్కువ ఉంటుందండి. ఆయన ఎప్పుడు వచ్చారు, ఆయన ఏమేమి చేశారు, అవన్నీ ఆ ఫొటోస్ మనం చూస్తే మ్యాటర్ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు గిరి ఎలా ఉంది కూడా ఫొటోస్ ఉన్నాయండి. అప్పుడు పాతాళ శివలింగం ఆ పక్కన ఉన్నారు కదండి, ఆయన రమణ మహర్షి అనమాట. ఆ ఏజ్లో ఇక్కడికి వచ్చేసారు, చిన్న ఏజ్లోనే. సో అవి ఫోటో ఫ్రేమ్స్ చూడండి అది. సో అరుణాచలం చరిత్ర గురించి అవన్నీ ఆ ఫొటోస్లో ఉంటాయి. నేనైతే కొంతవరకు కవర్ చేశాను. ఇక చుట్టూ ప్రాకారం చూసేయండి. ఇది గణపతి టెంపుల్ కదా, మేము దర్శనంకి వెళ్తున్నాం. సో ఈ గోపురం దాటిన తర్వాత నందీశ్వర స్వామి దాటిన తర్వాత మనకి దర్శనంకి వెళ్తే ఇంకో గోపురం ఉంటుంది. అక్కడ మనకు దర్శనం అన్నమాట. అరుణాచలేశ్వరుడు కొలువై ఉంటాడు. మేము దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో తీసానండి. సో ఇక్కడ అరుణాచలేశ్వరుడు అమ్మని ఫొటోస్ ఉంటాయి. అక్కడ ఒక క్లిక్ తీసుకున్నాం, ఒక ఫోటో తీసుకున్నాం. ఇదిగోండి. సో నేను దర్శనం తర్వాత వీడియో తీశాను. ఎందుకంటే దర్శనంకి వెళ్ళేటప్పుడు అంత ఐడియా లేదు. ముందు అంటే
ఎలా వెళ్ళాలి కొత్త కదా, సో ఫోన్ పట్టుకుంటే అర్థం కాదని నేను దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో తీశాను. ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి. ఈ ఆర్కిటెక్చర్ చూడండి సూపర్. ఇది ఈ గోపురం నుంచి మనం దర్శనంకి వెళ్తామన్నమాట. మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.